చాలా మంది ఏమంటున్నారంటే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేపించింది బిష్నోయ్ గ్యాంగే అని. ये जो चल रहा है ऐसे लगता है चारों तरफ से खबरें आ रही हैं कि गुजरात की जेल में बैठ के एक गैंगस्टर खुलेआम फिरौती कर रहा है, खुलेआम शूटआउट के ऑर्डर दे रहा है। देश भर में अन्य गैंगस्टर खुलेआम अपना अपना राज चला रहे हैं। ఎందుకంటే 1998లో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కలిసి హమ్ సాత్ సాత్ హై అనే ఒక మూవీలో యాక్ట్ చేశారు. అయితే ఆ మూవీ షూటింగ్ రాజస్థాన్లో జరుగుతున్న టైంలో వీళ్ళు కృష్ణ జింకలను వేటాడారు. అప్పుడు సల్మాన్ ఖాన్ మీద కేసు అయ్యి జైలుకి కూడా పోయాడు. సో ఆ రీజన్ వల్లనే బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేపించారేమో అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇనిషియల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ బ్రాంచ్ సైఫ్ అలీ ఖాన్ అటాక్కి బిష్నోయ్ గ్యాంగ్కి సంబంధం లేదని అండ్ ఇది ఏ టెర్రర్ అటాక్ కూడా కాదని చెప్పారు. కానీ యాజ్ పర్ మై ఒపీనియన్ బిష్నోయ్ గ్యాంగ్ ఏదైనా చేస్తే అది చాలా పెద్దగా ఉంటుంది. గన్స్ ఇన్వాల్వ్మెంట్ పక్కా ఉంటుంది. ఎన్డీటీవీ రిపోర్ట్ ప్రకారం ఆ అటాకర్కి మరియు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసే వారికి లింక్ ఉందని చెప్పారు. ఇంకా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక హౌస్ కీపర్ అంటే ఆయా ఈ కేసుకి సంబంధించి ఒక ఆశ్చర్యమైన స్టేట్మెంట్ని పోలీసులతో చెప్పింది. అదేంటో ఈ వీడియోలో చెప్తాను. అసలు యాక్చువల్గా ఏమైందంటే సైఫ్ అలీ ఖాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి తన సొంత ఇంట్లో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. సైఫ్ అలీ ఖాన్కి ఈ గొడవలో చాలా సివియర్ ఇంజురీస్ అయ్యాయి. అయితే సైఫ్ అలీ ఖాన్ వైఫ్ కరీనా కపూర్ వాళ్ళ సిస్టర్స్తో కలిసి అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెడ్నెస్డే నైట్ డిన్నర్కి వెళ్ళారంట. అండ్ అరౌండ్ 1:30 AM కరీనా కపూర్ ఇంటికి వచ్చేసారంట. సో ఆ రోజు సైఫ్ అలీ ఖాన్ గారు ముంబైలోని బంద్రా వెస్ట్ హోమ్ అనే అపార్ట్మెంట్లో 11th ఫ్లోర్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ మిడ్ నైట్ టైంలో సైఫ్ అలీ ఖాన్కి కొన్ని వింత సౌండ్స్ వినిపించడం వల్ల డోర్ ఓపెన్ చేసి చూడగానే ఆ స్ట్రేంజర్ నైఫ్తో సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేశాడు. మరియు సైఫ్ అలీ ఖాన్ డిఫెండ్ చేసుకోబోతుంటే ఆ స్ట్రేంజర్ 6 times కత్తితో సైఫ్ని పొడిచాడు. ఈ అటాక్ అరౌండ్ 2:30 AM జరిగింది. మరియు బాంద్రా పోలీసులకి అరౌండ్ 3 AM కాల్ వచ్చింది. అండ్ 3:30 AM సైఫ్ అలీ ఖాన్ని ముంబైలోని లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్కి వెన్నుముక్క వద్ద చాలా సివియర్ ఇంజురీ అయితే అయ్యింది. సో ఆ సివియర్ ఇంజురీ కోసం న్యూరో సర్జరీ కూడా చేశారు. అండ్ నెక్, హ్యాండ్ మీద జరిగిన ఇంజురీస్కి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్లాస్టిక్ సర్జరీస్ ఎందుకు చేశారంటే సైఫ్ అలీ ఖాన్ ఒక యాక్టర్. తనకి మూవీస్లో యాక్ట్ చేసేటప్పుడు స్క్రీన్ మీద ఏ ఒక్క లోపం కూడా కనిపించొద్దు. సో ఇమీడియట్లీ అతనికి ప్లాస్టిక్ సర్జరీస్ కూడా చేసేశారు. వెన్నుముక్కకు దగ్గరలో గుచ్చుకున్న కత్తిని తీసేసి మొత్తం న్యూరో సర్జరీ చేయడానికి 2.5 hours పట్టిందంట. అయితే సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం నైట్ అపార్ట్మెంట్లోకి ఎవ్వరూ ఎంటర్ అవ్వలే. అండ్ ఈ అటాకర్కి సైఫ్ ఇంట్లో ఉన్న పనిచేసే సర్వెంట్స్కి రిలేషన్ ఉందని కొందరు అంటున్నారు. కానీ ఇది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఇంకా 3 హౌస్ కీపర్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే క్రైమ్ బ్రాంచ్ మొదటగా ఏం చెప్పిందంటే ఆ వ్యక్తి పక్క అపార్ట్మెంట్ నుంచి వాల్ క్రాస్ చేసి లోపలికి వచ్చాడని. కానీ సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం మెట్ల మీద నుంచి ఆ వ్యక్తి పైకి వెళ్తున్నట్టు రికార్డ్ అయ్యింది. అండ్ ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి 20 teams యాక్షన్లోకి దిగాయి. ఈ కేసు మొత్తంని చూస్తే ఇది మొత్తం రాబరీ కోసమే జరిగిందని మరియు ఫ్యామిలీ వారికి ఎవరికి సంబంధం లేదని తెలుస్తుంది. ఇప్పుడు వారి ఇంట్లో పనిచేసే హౌస్ కీపర్ అంటే ఆయా, ఆమె పేరు ఫిలిప్. ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఒక రూమ్లో సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ ఉంటారు. ఇంకో రూమ్లో కొంతమంది హౌస్ కీపర్స్ మరియు సైఫ్ అలీ ఖాన్ పెద్ద కొడుకు, అతనికి 8 సంవత్సరాలు, వీళ్ళు ఉన్నారు. మరియు మూడో రూమ్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయా, ఆమె పేరు ఫిలిప్. ఆమెతో పాటు సైఫ్ అలీ ఖాన్ 4 సంవత్సరాల కొడుకు జే కూడా ఉన్నాడు. ఫస్ట్ ఫిలిప్కి రూమ్ బయట కొన్ని వింత సౌండ్స్ వినిపించాయంట. అయితే కరీనా కపూర్ అప్పుడప్పుడు పిల్లల రూమ్ని చెక్ చేయడానికి నైట్ వస్తుంది. సో ఫస్ట్ ఆమె కరీనా కపూర్ రూమ్ వద్దకి వచ్చిందేమో అని అనుకుందంట. కానీ తర్వాత ఆమెకు 2 AM టైంలో బాత్రూమ్ వద్ద ఒక వ్యక్తి షాడో క్యాప్ పెట్టుకొని కనిపించింది. ఆ వ్యక్తి ఒక చేతిలో కర్రని పట్టుకొని ఇంకో చేతిలో కత్తిని పట్టుకొని ఉన్నాడు. ఆ స్ట్రేంజర్ డైరెక్ట్గా ఫిలిప్ అనే హౌస్ కీపర్ మరియు సైఫ్ అలీ ఖాన్ కొడుకు జే ఉన్న రూమ్లోకి వచ్చాడు. ఆ స్ట్రేంజర్ని చూడగానే ఫిలిప్ మొదటగా ఎవరు మీరు, పిల్లల్ని ఏం చేయవద్దు అని అరవడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఫిలిప్ ఆ స్ట్రేంజర్ పిల్లాడి దగ్గరికి వెళ్తుంటే ఇంకా గట్టిగా పిల్లాడిని ఏం చెయ్యొద్దు అని, మీకు ఏం కావాలి అని అరవగా ఆ స్ట్రేంజర్ కోపంతో సైలెంట్ అని చెప్పి 1 crore డిమాండ్ చేశాడంట. తర్వాత ఆ స్ట్రేంజర్ పిల్లాడికి ఇంకా దగ్గరగా వెళ్తున్న టైంలో ఫిలిప్ ఆ వ్యక్తిని పట్టుకొని వెనక్కి లాగే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ స్ట్రేంజర్ ఫిలిప్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ స్ట్రేంజర్ ఈ హౌస్ కీపర్ అయిన ఫిలిప్ మీద బ్లేడ్తో దాడి చేసి ఫింగర్స్ అండ్ రైట్ హ్యాండ్ మీద తీవ్రంగా గాయపరిచాడు. ఆ ఫిలిప్ మీద అటాక్ జరుగుతున్న టైంలో సౌండ్స్ కారణంగా సైఫ్ అలీ ఖాన్ నిద్ర నుంచి లేచాడంట. అయితే ఆ ఫిలిప్ అటాక్ టైంలో సైఫ్ అలీ ఖాన్ ఒక్కసారిగా నిద్రలేచిన తర్వాత పిల్లల రూమ్ నుంచి ఏవో వింత శబ్దాలు వస్తున్నాయి ఏంటి అని పరిగెత్తుకుంటూ ఆ రూమ్ ముంగడికి వెళ్ళగానే ఆ అటాకర్ రూమ్లో నుంచి ఒక్కసారిగా సైఫ్ అలీ ఖాన్ మీద భయంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడంట. ఇది ఆ ఫిలిప్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్.
కానీ ఈ స్టేట్మెంట్లో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలియదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆ ఫిలిప్ అనే సర్వెంట్కి మరియు అటాకర్కి సంబంధం ఉందని, వాళ్ళిద్దరు కలిసి ఈ పని చేశారని చెప్తున్నారు. కానీ ప్రూఫ్స్ అయితే కావాలి కదా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వాచ్మ్యాన్ ఉన్నా కూడా ఎవరికి తెలియకుండా అపార్ట్మెంట్లోకి వచ్చి డైరెక్ట్గా ఆ అటాకర్ ఆ చిన్నపిల్లాడున్న రూమ్లోకి ఎందుకు వెళ్ళాడు. సో ఈ ఇష్యూ మీద ఆ వర్కర్స్కి అటాకర్కి ఏమైనా రిలేషన్ ఉందో తెలియాలంటే ఇంకా చాలా ఎవిడెన్సెస్ దొరకాలి. అయితే ముంబై పోలీసులో ఆ అటాకర్ ఫోటో అయితే రిలీజ్ చేసింది. ఈ పిక్లో చూపించిన విధంగా మెట్ల మీద నుంచి అపార్ట్మెంట్లోకి వెళ్తున్న వ్యక్తే అటాకర్. అయితే ఇక్కడ ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే ఆ అటాకర్ పేరు షరీఫుల్ ఇస్లాం. ఇతడు బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి. అయితే ఇతడు ఇల్లీగల్గా ఇండియాలోకి ఎంటర్ అయ్యి బిజోయ్ దాస్ అనే పేరు మార్చుకొని ఇండియాలో ఎవరికి దొరకకుండా తిరుగుతున్నాడంట. అయితే పోలీసులు సీసీటీవీ కెమెరాస్ ఆధారంగా ఆ వ్యక్తిని డిఎన్ నగర్ అనే ప్రదేశంలో బైక్ మీద నుంచి వెళ్తున్న దృశ్యాలు గమనించి అతన్ని ట్రాక్ చేసి చివరగా తానే అనే ప్రదేశంలో పట్టుకున్నారు. అయితే ఈ వీడియో చివరలో ఈ కేసు మీద నా క్వశ్చన్స్ ఏంటంటే అసలు వాచ్మ్యాన్ అపార్ట్మెంట్లోకి ఎవరు వెళ్ళలేదు అని చెప్తున్నాడు. అలాంటప్పుడు అటాకర్ మెట్ల మీద నుంచి దర్జాగా ఎలా వెళ్ళాడు? ఆ అటాకర్ ఒకవేళ నిజంగా దొంగతనానికి వెళ్తే అదే ఫ్లోర్కి ఎందుకు వెళ్తాడు? ఒకవేళ వెళ్ళినా కూడా సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకు జే ఉన్న రూమ్లోకి ఎలా వెళ్ళాడు? ఎందుకంటే ఆ రూమ్స్లోకి వెళ్ళడానికి అక్కడ పనిచేసే వాళ్ళకి యాక్సెస్ కార్డ్స్ ఉంటాయి. సో ఇతడు ఎలా వెళ్ళగలిగాడు? అండ్ 1 crore ఇస్తేనే వదిలేస్తా అనే విషయాన్ని ఈ ఫిలిప్ అనే హౌస్ సర్వెంట్ పోలీస్ స్టేట్మెంట్లో ఎందుకు చెప్పింది? అంటే దొరికిపోయారు కాబట్టా? సో ఇంకా ఈ కేసు మీద చాలా క్లారిటీ వచ్చేది ఉంది. ఈ కేసు మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.